వాళ్ళు భూమి ఎంతవరకు వెళ్ళినా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించేవాళ్లు ఎవ్వరైనా సరే మండపానికి రాకుండా వాళ్లే చూసుకుంటారు. మీరేం కంగారు పడకండి. నిజంగా రారంటారా? మండపంలోకి వస్తే ఆపడానికి రాఘవ పోలీసులను పెట్టాడు. గేటు దాకా రాకుండా ఉండడానికి నేను నా మనుషుల్ని పెట్టాను. అంచేత మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయినా నేనుండగా మీరిలా కంగారు పడతారేంటి? పెళ్లి కొడుకు తల్లి కాబట్టి మీరుండాల్సింది ఇక్కడ కాదండి, పెళ్లి మండపంలో ఉండి ఆ పనులు చూసుకోండి. ఇవన్నీ నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రుద్రాణి. నువ్వు చెప్పింది విన్న తర్వాత నా మనసులో భయం కాస్త తగ్గింది. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదు, నేను. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసినా మా వాణ్ణి కాదు అని మీ అబ్బాయితోనే శౌర్య పెళ్లి జరిపించాలి అనుకుంటున్నారు. ఈ పెళ్లి జరిగింది అంటే సిద్ధార్థ నేను చెప్పింది వినక తప్పదు. నేను కోరుకున్నట్టు నాకు నచ్చిన సంబంధమే తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. ఈ పెళ్లి జరగాలి, మీ కోరిక తీరాలి. అది మీ చేతుల్లోనే ఉంది. చెప్పాను కదా నాకు వదిలేయమని. మీరు ప్రశాంతంగా పెళ్లి పనులు చూసుకోండి, వెళ్ళండి. థ్యాంక్స్ రుద్రాణి. హలో మేడం. రే, ఎక్కడున్నారా? మీరు చెప్పిన అమ్మాయినే ఫాలో అవుతున్నాం మేడం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వకూడదు. అది నా కొడుకుని తీసుకుని మండపానికి రాకూడదు. అలాగే మేడం. రే పోనీరా, పోనీ. పంతులు గారు, త్వరగా తాళి కట్టించేయండి. అయ్యా, 1000 పెళ్లిళ్ళ వరకు చేశాను. వివాహం అనేది పద్ధతిగా జరగాలి, ఎవరి ఇష్ట ప్రకారం జరగదు. ఎప్పుడు జరిపించాలో నాకు తెలుసు కదా. మీలాంటి వాళ్ళు అడిగారు కదా అని సగం సగం పెళ్లిళ్ళు జరిపించడం నా వల్ల కాదు బాబు. అయ్యా, మీరు పూజ కానివ్వండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీవృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీవృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ట. పంతులు గారు, పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు 1000 పెళ్లిళ్లు జరిపించి ఉండొచ్చు, కానీ ఈ పెళ్లి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. పంతులు గారు, ఏమనుకున్నారండి పెళ్ళంటే? తూతూ మంత్రంగా 4 మంత్రాలు చదివేసి తాళి కట్టించేసి వెళ్ళిపోయే రకం కాదు నేను. ఏదైనా పద్ధతి ప్రకారం, శాస్త్ర ప్రకారంగా జరగాలి. హడావుడిగా పోవడానికి ఇదేం వాహనం కాదు, వివాహం అండి. రెండు జీవితాల్ని ముడివేసే అపురూపమైన ఘట్టం. ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయడానికి కుదరదు. చేసేవాళ్లు ఉన్నారేమో, నేనైతే అలాంటి తప్పు చేయను. ఒక జంట జీవితం 100 ఏళ్ల పంట అవ్వడానికి ఎలా జరిపించాలో అలాగే జరిపిస్తాను. మధ్యలో వచ్చేసి మీరు మాట్లాడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. బాబు, మీరు అక్షంతలు వేయండి.
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శిశీవృందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో. ఆటో దిగు. ఎవర్రా మీరు? కూర్చో, లోపల కూర్చో. ఎవరైతే నీకెందుకు దిగాటో. ఎవర్రా మీరు? మేమెవరైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి, లేకపోతే చంపేస్తాం. దానికి అడ్డం వచ్చినదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? వదలండ్రా. నీకు అట్టం వచ్చిందని నేను తీసుకెళ్ళడానికి పాప. ఈ ఒక్కరోజు మాతో ఉండు, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎవర్రా మిమ్మల్ని పంపింది? ఆ పెళ్లి ఆపితే మీకేం వస్తుంది? ఆ పెళ్లి ఆపితే ఏమొస్తుందో మాకు తెలియదు గానీ మాకు మాత్రం డబ్బులు వస్తాయి. మర్యాదగా మేము చెప్పినట్టు చెయ్యి, లేకపోతే మా చేతిలో చేస్తావు. పట్టుకోరా దాన్ని. రేయ్, ఇలాంటి పంతులు తీసుకొచ్చావేంట్రా? పరిస్థితి అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారేంటి? పంతులు గారిని నేను తీసుకురాలేదన్నయ్య, సుజాత అత్తయ్య మాట్లాడారు. అటు చూస్తే భూమి అలా చేస్తుంది, ఇటు చూస్తే శౌర్య ఏ క్షణంలో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మరోవైపు ఆ సిద్ధార్థగాడు ఎక్కడొస్తాడన్న అదో భయంగా ఉంది. ఇంటి దగ్గరంటే కొట్టాం తిట్టాం, అది మన మధ్యనే ఉండిపోయింది. కానీ వాడు ఇక్కడికొచ్చి నలుగురిలోనూ గొడవ చేశాడు అంటే అందరి ముందు పరువు పోతుంది. ఎందుకు ఇది పంతులు గారికి అర్థం కావడం లేదు? ఆయనకి ఈ విషయాలన్నీ తెలియదు కదన్నయ్య, పెద్ద ఆయన పద్ధతిగా జరిపించాలనుకుంటున్నాడు. పద్ధతిగా జరిపించేంత టైం లేదు కదరా. ఏ క్షణంలో ఏమవుతుందని భయపడడం కంటే తాళి కట్టించేస్తే ఆ తర్వాత దీనికి భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ ఆయన మన మాట వినట్లేదు కదా. ఏయ్ ఆగో ఆగో. ఏయ్ ఏయ్